మన ప్రపంచం ఇప్పుడు టెక్నాలజీతో నడుస్తోంది. ప్రతి చిన్న పనికి కంప్యూటర్ల మీదే మనం ఆధారపడుతున్నాం. మన రోజువారీ కంప్యూటర్లన్నీ ఒకే విధంగా పనిచేస్తాయి. అవి సాంప్రదాయ కంప్యూటింగ్ విధానాన్నే అనుసరిస్తాయి. సాధారణ కంప్యూటర్లో సమాచారమంతా 0 లేదా 1 రూపంలోనే ఉంటుంది. ఈ విధానాన్నే బైనరీ కంప్యూటింగ్ అంటాం. సాధారణ కంప్యూటర్ ఒకేసారి ఒక్క లెక్క మాత్రమే చేస్తుంది. ఒక్క దశ పూర్తయితేనే తర్వాత దశకు వెళ్తుంది. కొన్ని సమస్యలు చాలా క్లిష్టంగా ఉంటాయి. వాటిని పరిష్కరించడానికి సంవత్సరాలు పడతాయి. ఈ పరిమితులకు పరిష్కారంగా క్వాంటం కంప్యూటింగ్ వచ్చింది. ఇది భవిష్యత్తు కంప్యూటింగ్ టెక్నాలజీ. క్వాంటం కంప్యూటర్ సాధారణ కంప్యూటర్ లాంటిది కాదు. ఇది పూర్తిగా కొత్త సిద్ధాంతాలపై పనిచేస్తుంది. ఇందులో బిట్ కాదు, క్యూబిట్ ఉపయోగిస్తారు. క్యూబిట్ ఒకేసారి అనేక స్థితుల్లో ఉంటుంది. క్యూబిట్ ఒకేసారి 0 కూడా అవుతుంది, 1 కూడా అవుతుంది. దీనినే సూపర్ పొజిషన్ అంటారు. 2 క్యూబిట్లు పరస్పరం కనెక్ట్ అవుతాయి. దీనినే క్వాంటం ఎంటాంగిల్మెంట్ అంటారు. ఇంటర్ఫీరెన్స్ ద్వారా సరైన పరిష్కారాన్ని ఎంచుకుంటారు. ఇది క్వాంటం కంప్యూటింగ్ ప్రత్యేకత. క్వాంటం గేట్లు లెక్కల్ని నియంత్రిస్తాయి. ఇవే క్వాంటం సర్క్యూట్ల హృదయం. క్వాంటం చిప్ చాలా తక్కువ ఉష్ణోగ్రతల్లో పనిచేస్తుంది. వేడి పెరిగితే డేటా నాశనమవుతుంది. చిన్న వైబ్రేషన్ కూడా క్వాంటం స్టేట్ను పాడుచేస్తుంది. అందుకే బలమైన ఐసోలేషన్ అవసరం. క్వాంటం కంప్యూటర్ క్లాసికల్ కంప్యూటర్తో కలిసి పనిచేస్తుంది. రెండింటి కలయికే హైబ్రిడ్ కంప్యూటింగ్. ఒకేసారి వేల పరిష్కారాలను పరిశీలించగలదు. అందుకే ఇది అద్భుతమైన వేగం కలిగి ఉంటుంది. షోర్ అల్గోరిథం పెద్ద సంఖ్యలను వేగంగా విభజిస్తుంది. ఇది సైబర్ సెక్యూరిటీకి పెద్ద సవాలు. గ్రోవర్ అల్గోరిథం సెర్చ్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. డేటాబేసుల్లో సమాచారం త్వరగా దొరుకుతుంది. ఏఐ మరింత వేగంగా నేర్చుకునే సామర్థ్యం పొందుతుంది. క్వాంటం కంప్యూటింగ్ ఏఐకి కొత్త శక్తి ఇస్తుంది. కొత్త మందుల కనుగొనడంలో వేగం పెరుగుతుంది. ప్రోటీన్ ఫోల్డింగ్ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. పాత ఎన్క్రిప్షన్ విధానాలు పనికిరాకపోవచ్చు. క్వాంటం కంప్యూటర్లు హ్యాకింగ్ను సులభం చేస్తాయి. అందుకే క్వాంటం సేఫ్ సెక్యూరిటీ అవసరం. కొత్త ఎన్క్రిప్షన్ విధానాలు అభివృద్ధి చేయాలి. వాతావరణ మార్పులను ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. క్లైమేట్ మోడల్స్ మరింత మెరుగవుతాయి. స్పేస్ మిషన్ల ప్లానింగ్ మరింత ఖచ్చితంగా జరుగుతుంది. ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది. ఫైనాన్స్ రంగంలో రిస్క్ అంచనాలు మెరుగవుతాయి. మార్కెట్ ట్రెండ్స్ను ముందే ఊహించవచ్చు. స్మార్ట్ సిటీల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మరింత సమర్థవంతమవుతుంది. లాజిస్టిక్స్ మరియు సరఫరా వ్యవస్థ వేగంగా పనిచేస్తాయి. ఖర్చు కూడా తగ్గుతుంది. ఎనర్జీ వినియోగం సమర్థవంతంగా మారుతుంది. వృధా తగ్గుతుంది. క్వాంటం డీకోహెరెన్స్ పెద్ద సమస్య. డేటా స్థిరత్వం కోల్పోతుంది. క్వాంటం కంప్యూటర్లు చాలా ఖరీదైనవి. సాధారణ ప్రజలకు ఇంకా అందుబాటులో లేవు. వీటిని నడపడానికి నిపుణులు అవసరం. నిర్వహణ కూడా కష్టం. ఎర్రర్ కరెక్షన్ లేకుండా క్వాంటం పనిచేయదు. ఇది అత్యంత కీలక భాగం. ప్రపంచం మొత్తం ఈ టెక్నాలజీపై పరిశోధన చేస్తోంది. పోటీ తీవ్రమవుతోంది. పెద్ద కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. భవిష్యత్తు ఈ టెక్నాలజీదే. ఇదింకా అభివృద్ధి దశలోనే ఉంది. పూర్తిగా ఉపయోగంలోకి రావడానికి సమయం పడుతుంది. రేపటి తరం ఈ టెక్నాలజీని సాధారణంగా వాడుతుంది. విద్యలో కూడా క్వాంటం కీలకమవుతుంది. మనిషి, ఏఐ, క్వాంటం కలిసి పనిచేస్తాయి. కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. ప్రపంచం మొత్తం డిజిటల్గా మారిపోతుంది.
టెక్నాలజీ జీవన భాగమవుతుంది. ఈ శక్తిని బాధ్యతతో వాడాలి, లేకపోతే ప్రమాదాలు సంభవిస్తాయి. భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. సరైన దిశలో టెక్నాలజీని ఉపయోగించాలి. క్వాంటం కంప్యూటింగ్ ఒక విప్లవం లాంటిది. ఇది టెక్నాలజీ దిశనే మార్చేస్తుంది. ఇలాంటి టెక్ వీడియోలు మీకు నచ్చితే చూడండి. మా ఛానల్లో ఇంకా ఎన్నో ఉంటాయి. తెలుగు టెక్ అనాటమీని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి టెక్ అప్డేట్ మీకు అందుతుంది. మీ ప్రశ్నలను కామెంట్స్లో అడగండి. మేము తప్పకుండా సమాధానమిస్తాం. మళ్ళీ కలుద్దాం. టెక్నాలజీతో ముందుకు సాగుదాం. భవిష్యత్తులో మరో ఆసక్తికర వీడియోతో కలుద్దాం.